ఈరోజు మనం ధ్యానించే అంశము స్త్రీ సంతానం. దేవుని యొక్క వాక్యంలో మనము ఆదికాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఇట్లా పంచకాండాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఈరోజు ధ్యానించాలి. ఈ 40 దినాల ప్రార్థనలలో ధ్యాన భాగాలుగా మనం ఆ యొక్క పాత నిబంధన గ్రంథం నుంచి తీసుకున్నాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. పాత నిబంధనలో చెప్పబడ్డ అనేకమైన పోలికలు అది ఛాయగా చెప్పబడింది. నిజస్వరూపము మనకు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిగా కనబడుతుంది. పాత నిబంధనలో చెప్పబడేటువంటి అనేకమైనటువంటి సంగతులు ఛాయారూపకంగా కనపడుతున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అని అంటాడు. ఇవన్నీ రాబోవుచున్న మేలుల ఛాయే, నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఇవన్నీ ఈ మేలులన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి అని హెబ్రీ పత్రిక పౌలు గారు రాశాడు. హెబ్రీ పత్రికలు కొలస్సీ సంఘానికి రాశాడు. పాత నిబంధనలో చెప్పబడ్డటువంటి ప్రక్షాళనలు, అలాగనే బలులు, అర్పణలు, అక్కడ పేర్కొనబడ్డటువంటి ధర్మశాస్త్రంలో పేర్కొనబడ్డటువంటి చాలా సంగతులు క్రీస్తుకు ఛాయగా కనబడుతున్నాయి. ఆ నిజస్వరూపము క్రీస్తు వచ్చినప్పుడు ఆయనలో నెరవేరాయి అవన్నీ కూడా. కనుక అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకలోను, యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానంలోను అనేకమైన ప్రవచనాలు నెరవేర్పులోకి వచ్చాయి. కనుక మనము ఈరోజు ధ్యానిస్తున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో ధ్యానించినట్లయితే ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయము 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఈ ఉదంతం మనం అందరం కూడా సండే స్కూల్ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటున్నాం. సండే స్కూల్లో చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలు. ఏదెను వనములో దేవుడైనటువంటి యెహోవా ఆదాము హవ్వలను సృజించి వారికి ఏదెను వనమును అప్పగించి దానిని కాయండి, ప్రతి ఫలాన్ని తినండి, దాన్ని సేద్యం చేయండి అని దేవుడు వారిని ఆశీర్వదించి వారికి ఆజ్ఞనిచ్చాడు. ఏదెను వనములో ఉన్నటువంటి తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలాలను గురించి ఆజ్ఞాపించాడు. అవి తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు, అవి తినవద్దు అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వారు అపవాది శోధనకు లోనయ్యి వారు ఆ ఫలాలు తిని పాపం చేశారు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఆజ్ఞను అతిక్రమించి ఈ విధంగా దేవుని మాటను ధిక్కరించి పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు, దేవుని ప్రేమకు దూరం అయిపోయారు. పరలోకానికి చేరకుండా మరణం అనే దాని ద్వారా పాతాళానికి దిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన ముందే చెప్పారు, దేవుడు ముందు చెప్పిన మాట ఏమిటంటే, తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. ఆ విధంగా మానవుడు దిగజారి పాతాళానికి ప్రతి మనిషి ఆదాము దగ్గర నుండి ప్రతి మనిషి దిగజారిపోతూ పాపానికి లోనై మరణానికి లోనై పాతాళానికి వెళ్ళిపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏదేనులోనే ఎప్పుడైతే ఆదాము హవ్వలు తప్పు చేశారో ఆ రోజే మనిషిని రక్షించటానికి దేవుడు ఒక రక్షణ ప్రణాళికను ఆయన సిద్ధం చేసుకున్నాడు. ఆ రక్షణ ప్రణాళికను ఒక ప్రవచన రూపకంగా చెప్పాడు. అది ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చదువుతాం, 15వ వచనంలో. ఇక్కడ ఆదాము హవ్వలు తప్పు చేసి ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకున్నారు. చివరికి ఆ స్త్రీ సర్పం మీదకి నెట్టింది. అప్పుడు దేవుడైన యెహోవా సర్పాన్ని శపించిన అది కనబడతా ఉంది. 15వ వచనంలో మనం చదివినప్పుడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్న దగ్గర క్రింద ఫుట్ నోట్లో ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ స్త్రీ సంతానము అనేది దేవుడు ఒక రక్షకుణ్ణి ఈ భూమి మీదకి పంపిస్తానని వాగ్దానం చేశాడు. స్త్రీ ద్వారా లేదా స్త్రీ సంతానము అని చెప్పడం జరిగింది. ఆ స్త్రీ సంతానము ఎవరు అనేటువంటిది, ఒక స్త్రీ ద్వారా రక్షకుడు ఈ భూమి మీదకి వస్తాడు అని పరిశుద్ధులు ఎదురు చూశారు. ఆదాము తర్వాత కాలంలో ఎదురు చూశాడు, నోవాహు ఎదురు చూశాడు, అబ్రహాం ఎదురు చూశాడు. అలా పరిశుద్ధులు భక్తులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దానియేలు అనేటువంటి దైవజనుడి ద్వారా ఆయన ఎవరో దేవుడు చెప్పడం జరిగింది. మీరు చదివినప్పుడు దానియేలు గ్రంథంలో మెస్సయ్య గురించి స్పష్టంగా మెస్సయ్య ఈ లోకానికి వస్తాడని ఆయన ప్రవక్త అయిన దానియేలు ద్వారా వివరించడం జరిగింది. అలాగనే ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పడం జరిగింది. పాత నిబంధన ప్రవక్తల్లో యెషయా అనేటువంటి ప్రవక్త ఆయన కూడా చెప్పాడు. 7వ అధ్యాయం 14వ వచనంలో, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని ఆయన కూడా ప్రవచించాడు. క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల నాడు ఆయన ఎవరో అనేటువంటి విషయాన్ని దానియేలు ప్రవక్త ప్రవచించాడు. ఆయన మెస్సయ్య అని, ఆయన అభిషిక్తుడని, ఈ భూమి మీదకి వస్తాడని. ఒక స్త్రీ సంతానంగా ఈ భూమి మీదకి రావటాన్ని గురించి దానియేలు గారు కూడా ప్రవచించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే వాస్తవానికి మనము స్త్రీ సంతానము అనేటువంటి అంశాన్ని క్రిస్మస్ పండుగ దినాల్లో ధ్యానిస్తాం. కానీ ఇప్పుడు ఈ ప్రవచనంలో ఉన్నటువంటి యేసు ప్రభువారి యొక్క పుట్టుక, ఆయన మరణం, ఆ మరణము ద్వారా సాతానుని ఎలా నాశనం చేయగలడో కూడా ఈ ప్రవచనంలో ఇమిడి ఉంది. అందుకే ఆదికాండ గ్రంథంలో మనకి స్త్రీ సంతానాన్ని గురించి అది ఆనాటి మనుషులకు అర్థం కాలేదు. కానీ ఈనాటి మనకు స్పష్టంగా దేవుడు ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును మనకు చూపిస్తున్నాడు. దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినప్పుడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను, అనగా సాతాన్ని తల చిత కొట్టడానికి ఒక రక్షకుడిని పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. స్త్రీ సంతానము, అలాగే సర్ప సంతానము. నీ సంతానం అంటే ఇక్కడ సర్ప సంతానము. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆనాటి యూదులలో ఉన్నటువంటి పరిసయ్యులు అనే తెగను, శాస్త్రులు అనే తెగను ఏమన్నారంటే సర్ప సంతానమా అని పిలిచాడు ఆయన. యోహాను గారు కూడా పిలిచాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్పడం జరిగింది. హవ్వను, ఆదామును మోసగించి వారిని శాపగ్రస్తులను చేసినటువంటి సాతాను, కంటికి కనబడని ఈ మహాశక్తి, ఈ యొక్క దుష్టశక్తి మనిషిని, మానవాళిని రాంగ్ రూట్లో నడిపించటం, పాపము ద్వారా మరణించేటట్లుగా చేయడం వాడి పనిగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో మరి ఇంకా అనేక మనుషులందరినీ, మానవాళి అందరినీ పాపానికి లోను చేసినటువంటి దుస్థితి మనం చూస్తున్నాం. అటువంటి సందర్భంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువు అన్నటువంటి ప్రవచన నెరవేర్పు మనకు కృత నిబంధనలో మనకు స్పష్టంగా కనబడతా ఉంది.
ఆయన ఈ లోకానికి రావడం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన 3.5 సంవత్సరాలు ఆయన జీవించి సాతాను యొక్క కబంధ హస్తాలలో మ్రగ్గిపోతున్న మనుషులను విడిపించినట్లుగా మనం చూస్తాం. అనేక మంది దయ్యముల చేత పీడించబడిన వారిని విడిపించిన సందర్భం మనకు కనిపిస్తుంది. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని మనం చదువుతాం దైవ గ్రంథంలో. చాలా విషయాలు మనకు కనబడతా ఉంటాయి. ఆయన శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధాలోనికి ప్రవేశించాడు చివరిగా. ఆ యోధా 30 వెండి నాణేలకు యేసుప్రభుని అప్పగించడం జరిగింది. యేసుప్రభుని ఆనాటి బంట్రౌతులు పట్టుకుని పోయి 1-40 కొరడా దెబ్బలు కొట్టి సిలువకు 3 మేకుల మధ్య వేలాడదీశారు. సాతానుడు అనుకున్నాడు యేసు పని అయిపోయింది అనుకున్నాడు. యేసుని నేను నాశనం చేసేసాను అనుకున్నాడు. ఆ లోకరక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని నేను నాశనం చేశాను అనుకున్నాడు వాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని వాడు కొట్టేశాడు, మడమ మీద కాటు వేశాడు. అంటే మరణించాడు. యేసు ప్రభువారు సిలువ వేయటము ద్వారా ఆయన చనిపోయాడు. కానీ ఆయన తిరిగి లేచుట ద్వారా వాడి తల చితుక కొట్టబడింది. స్పష్టంగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు చక్కగా అక్కడ రాస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అంటే అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయిను అని ఇక్కడ రాస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఆ పిల్లలలో రక్త మాంసాలు ఉన్నాయి. మరణము యొక్క బలము గలవాడు అయినటువంటి అపవాదిని స్త్రీ సంతానముగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వాడిని జయించాడు. ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడై తన ప్రాణం పెట్టుట ద్వారా సిలువలో ఆయన మరణించి, అంటే వాడి తల చితగ్గొట్టేశాడు, సాతాను యొక్క తల చితగ్గొట్టి తిరిగి 3వ దినమున లేచుట ద్వారా ఆ మరణ బలము గలవానిని నాశనం చేశాడని వాక్యం సెలవిస్తూ ఉంది. స్త్రీ సంతానం ఇక్కడ స్త్రీ అనగానే ఎవరు అంటే ఇశ్రాయేలు జాతిలో నుండి వచ్చిన, మొదటిగా ఇశ్రాయేలు జాతి, అలాగనే తల్లి అయిన మరియమ్మ గారు. గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. స్త్రీ యందు పుట్టి అనే మాట ఇక్కడ రాస్తుంది. మనము దత్తపుత్రులము కావాలనని ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, మానవ దేహాన్ని ధరించుకున్నాడు, రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు, శిలువ శిక్షను అనుభవించాడు. ఆయన మన దోషముల నిమిత్తం నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష తన మీద వేసుకున్నాడు. అంతేకాకుండా స్త్రీ యందు పుట్టి ఆ యొక్క సాతానును, వాడి శక్తిని, వాడి మరణాయుధాలను నాశనం చేసినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకనే పాత నిబంధనలో మనం చదవబడ్డ ప్రవచనం ఏదైతే ఉందో క్రొత్త నిబంధనలో కనబడుతుంది. క్రీస్తు మరణంలో మనకు మేలు ఉంది. క్రీస్తు మరణించుట ద్వారా సాతానుని గెలిచాడు. యేసుక్రీస్తు వారు మరణ పునరుద్ధానాల ద్వారా మనకు ఆశీర్వాదం కలిగింది. తండ్రి అయిన దేవునికి మళ్ళీ సమీపస్థులమయ్యాము. మనం ఆయనకు దత్తపుత్రులమయ్యాము. మనము ఆశీర్వాదానికి వారసులమయ్యాము. ఆ నిత్య జీవానికి చేరటానికి చక్కటి రక్షణ ప్రణాళిక వేయబడింది. ఇంత అద్భుతమైనటువంటి ప్రవచనం మన ముందు నెరవేరినట్లుగా మనకు కనబడుతుంది. దేవుడైనటువంటి యెహోవా ఆదాము హవ్వలు చేసిన పాపమునకు వెంటనే ఆయన రక్షణ ప్రణాళికను రూపొందించాడు.
వారిని విడిచిపెట్టలేదు ఆనాడు. వారికి ఆ ఏదెనులోనే వారు కచ్చడాలు చేసుకుని, అంజూరపు ఆకులను కచ్చడాలుగా చేసుకుని వారు కట్టుకున్నారు దిగంబరులుగా ఉన్నప్పుడు. కానీ వారికి చర్మపు చొక్కాలు తొడిగించి ఆయన చెప్పిన ఈ ప్రవచనం, ఆయన చెప్పిన ఈ మాట మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కూడా ఇప్పుడు సాతాను యొక్క మారణాయుధాలు ఏమైతే ఉన్నాయో ఆయన వాటన్నిటిని లాగేసుకున్నాడు కాబట్టి మనము భయపడాల్సిన అవసరము ఎంత మాత్రము లేదు. స్త్రీ సంతానంగా పుట్టి ఆయన మరణమునకు దాసులమైనటువంటి మనందరినీ, మరణ భయము చేత దాసులంగా ఉన్నటువంటి మనందరినీ, అపవాది యొక్క బానిసలుగా ఉన్నటువంటి మనందరినీ తన శిలువ త్యాగము ద్వారా విమోచించిన విమోచకుడైన రక్షకుడైన ఆ ప్రవచనం నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములో నుండి కొన్ని ప్రవచనాలను మనం చూస్తున్నాం. అందులో ఉన్నటువంటి ఛాయారూపకంగా చెప్పబడ్డటువంటి మరి ఏవైతే ఉన్నాయో అవి క్రీస్తులో నెరవేరుతున్నాయి. ఆ ప్రవచనము స్పష్టంగా క్రీస్తుని గురించి చెప్పినది. అందులో ఎంత మాత్రము సందేహం లేదు, అవి అన్నీ నెరవేరాయి. ఆయన తల్లి అయిన మరియ ద్వారా ఈ లోకానికి రావటం జరిగింది. స్త్రీ యందు పుట్టాడు. ఆయన సంతానముగా, స్త్రీ సంతానముగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు సాతానుని నాశనం చేసినట్లుగా, వాడి యొక్క ఆయుధాలు నాశనం చేసినట్లుగా, వాడి తల చితక్కొట్టినట్లుగా ఈ వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ఈ విధమైనటువంటి ప్రవచన నెరవేర్పు జరిగినట్లుగా తేటతెల్లమవుతుంది. కనుక మరి మరణ భయముతో భయపడుతున్న వారులారా, మరణ భయము ఇక మనకు లేదు. మరణానికి మనం దాసులము కాదు. యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే మరణము మనల్ని ఏమీ చేయదు. ఒకవేళ మనం మరణించినప్పటికీ ఆ నిత్య జీవానికే వెళ్తాం. ప్రభు వచ్చినప్పుడు మనల్ని ఆయన పునరుజ్జీవింపజేసి, పునరుద్ధానుడిగా మార్చి, తన నిత్య జీవానికి చేర్చి, అక్కడ నిత్య సంతోషాన్ని ఇచ్చేటువంటి గొప్ప అనుభవంలోనికి ఆయన మనల్ని తీసుకొస్తాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రభువా, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తొలి మానవులు ఆదాము హవ్వలు తొట్టిల్లిపోయారు, నీ ఆజ్ఞను మీరారు, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. తిరిగి మళ్ళీ మీరు ఒక రక్షణ ప్రణాళికను ఏదేనులోనే మీరు ప్రారంభించారు. ఆ రోజే మీరు వాగ్దానం చేశారు. ఆ రోజే మీరు చెప్పారు నాయన, సాతానుతో చెప్పారు, నీకును స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడం మీద కరుస్తావు అని చెప్పిన క్రీస్తులో నెరవేరినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఆది కాండములో చెప్పబడ్డ ఛాయారూపకమైన వాగ్దానం ఏదైతే ఉందో, ఈ రోజున 2000 సంవత్సరాల నాడు అది నెరవేరింది. మరణ దాస్యములో, మరణ భయము చేత కొట్టుమిట్లాడుతున్న మనుషులందరినీ నా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా ఆ మరణాయుధాలను నశింపజేసి సాతాను యొక్క మరణ భయము నుండి మమ్మల్ని అందరినీ విడిపించినందులకి స్తుతులు అర్పిస్తూ నాయన మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇలాంటి దినాల్లోని బిడ్డలందరినీ బలపరిచి మరణ భయము నుంచి విడుదల చేయండి. రక్షణ అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని తీసుకుని రమ్మని, ఎవరు రక్షించబడలేదో వారు రక్షించబడినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. ఇక్కడ ఆఫ్ చేయాలి.